బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక అవినీతికి సంబంధించిన అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అనే వార్త మనం నెల రోజులుగా వింటున్నాం. తాజాగా మరింతగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేబినెట్ లో కూడా భేటీ జరిగింది. గవర్నర్ కూడా అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేటీఆర్ అరెస్ట్ కోసం. ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశంలో 55 కోట్ల రూపాయల్ని ఎవరి అనుమతులు లేకుండానే, ఎవరికి సమాచారం లేకుండానే, కేవలం మౌఖిక ఆదేశాలతోనే, అది కూడా ఫారెన్ కరెన్సీ రూపంలో ఆ నిధులన్నింటినీ కూడా ఒక కంపెనీకి బదలాయించారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ని పాటించలేరు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకి ఎటువంటి సమాచారం లేదు. ముఖ్యంగా ఒక ఆర్థిక శాఖకి సమాచారం లేకపోయినా కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని డైరెక్ట్గా మరలించడంపై ఎటువంటి పత్రం కానీ ఎటువంటి రసీదు ఏదీ లేకుండా ఇష్టానుసారంగా మరలించారంటూ మొదటి నుంచి కూడా కేటీఆర్ పైన వినబడుతున్నటువంటి ఆ ప్రధాన ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేసింది ప్రభుత్వం. ఎటకెలకి ప్రభుత్వంకి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అరెస్ట్ అనే వార్త మరోసారి తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల మధ్యలో లేదా అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాతనే, అతి తక్కువ సమయంలోనే, ఒక వారం రోజుల్లోపే కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇప్పటికే సిఎస్ శాంతి కుమార్కి గవర్నర్ ఆమోదించినటువంటి ముద్ర వేసినటువంటి ఆ దరఖాస్తుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వినతి ఇచ్చిందో ఆ వినతికి సంబంధించి అప్రూవల్ని సిఎస్కి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ అప్రూవల్ని సిఎస్ ఆ డాక్యుమెంట్ ఈరోజు ఏసీబీకి అందజేసే అవకాశం ఉంది. ఏసీబీ కేసును డీల్ చేస్తోంది కాబట్టి త్వరలోనే ఏసీబీ అటు కేటీఆర్కు అరెస్ట్ చేయబోతోంది, విచారించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కేటీఆర్ మరోసారి ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు. ట్వీట్స్తో మరోసారి కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు ఆయన. ఇంతకైనా ఏం ట్వీట్ చేస్తారో చూస్తే కనుక, బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్లో అదానితో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది. 30 సార్లు ఢిల్లీకి పోయినా 3 పైసలు తేలేదు. కానీ 3 కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ కర్మ. గుడ్ లక్ చిట్నాయుడు అండ్ కంపెనీ, వి విల్ ఫేస్ యూ లీగల్లీ, బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో బీజేపీతో చిట్టి గారి అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం రాజకీయంగా సెటైర్లు వేసేటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చిట్టి నాయుడు అంటూ సంబోధిస్తున్నారు. బహుశా ఇక్కడ చిట్టి గారి అనే ఉదాహరణలో చిట్టి అంటే రేవంత్ అన్నట్టుగానే ఆయన సెటైరికల్గా పెట్టి ఉంటారు. బీజేపీతో రేవంత్ గారి కాళ్ళ బేరాలు, జైపూర్లో అదానితో డిన్నర్ రిజల్ట్స్ వచ్చినట్టుంది. అందుకే నా అరెస్టుకు సంబంధించి మరోసారి తెర మీద తీసుకొచ్చారు. 30 సార్లు పైన 3 పైసలు తేలేదు కానీ 3 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఒక రకంగా సెటైరికల్ గానే మెన్షన్ చేశారు. అయితే గతంలో కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఇటువంటి తరహాలోనే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు, వారు కూడా ఇటువంటి తరహాలోనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా అక్కడ కూడా స్కామ్ జరిగిందా? ఎస్, ఇక్కడ చూడండి, వావ్ నైస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్కామ్, ఐ వండర్ అంటూ మరొక గతంలో మే 19న సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్ చేసినటువంటి ఆ ట్వీట్ ని రీపోస్ట్ చేస్తూ కేటీఆర్ ఈ అంశాన్ని జోడించారు ఆయన. కానీ ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఈ కార్ రేస్ జరిగింది కావచ్చు, అంటే కార్ రేస్ జరిగింది కావచ్చు. కానీ కేటీఆర్ లాగా కేవలం మౌఖిక ఆదేశాలతో 55 కోట్లు బదలాయించారా? కేటీఆర్ లాగా ఏదో ఒక అధికారిని దగ్గర పెట్టుకొని హెచ్ఎండి నిధుల్లో నుంచి ప్రజా సొమ్ముని, ప్రజలు ట్యాక్స్ ద్వారా ఇచ్చినటువంటి ఆ డబ్బులని కాస్త ఆయన ఇష్టానుసారంగా ఇవ్వలేదు కదా. ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, కేటీఆర్ మరోసారి ఈ ట్వీట్లు చూస్తుంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ అనే ఒక సంచలనమైనటువంటి వార్త తెర మీద ఉంది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో ఈయన ఇటువంటి ట్వీట్ చేస్తున్నారంటే అన్నిటికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు, లేదంటే మరోసారి అరెస్ట్ అనే వార్త తెర మీదకి వచ్చింది, గవర్నర్ ఆమోద ముద్ర వేసింది కాబట్టి దాన్ని ఎదుర్కోవడంలో డిఫెన్స్ చేయడంలో ఆయన ఈ రకమైన ట్వీట్ చేశారా? సో ఈ ట్వీట్ ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ గతంలోనే కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ కేసుకి సంబంధించి. సో లీగల్గా ఫేస్ చేస్తామని చెప్పారు. తర్వాత జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నేనే చెప్పాను, దానిపైన ఫైల్ పైన సంతకం కూడా నేనే పెట్టాను, అది స్కామ్ కాదు, బ్రాండ్ ఇమేజ్ పెంచేటువంటి దాంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఆయన గతంలో మీడియా సమావేశంలో చెప్పారు. సో మొత్తానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సో ఈ కేసు విచారణకు సంబంధించి త్వరలోనే ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది. 55 కోట్లు ఏ రకంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎటువైపు మళ్ళాయి అనేటువంటి దాంట్లో దర్యాప్తు ప్రారంభం కానుంది. నిన్న పొంగులేటి క్యాబినెట్లో జరిగినటువంటి అంశాలను ప్రస్తావించారు. చిట్చాట్లో భాగంగా చాలా స్పష్టంగా రేపో ఎల్లుండో విచారణ ప్రారంభం కానుంది. ఏసీబీ తన పని తాను స్టార్ట్ చేయనుంది అనేటువంటిది. అయితే ఈ కేటీఆర్
ట్వీట్ ప్రస్తుతం మరింత వైరల్గా మారింది. ఆయన మరింత వ్యంగ్యంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ట్వీట్ చేసినటువంటి విషయం ఏదైతే రాజస్థాన్ రీసెంట్గా వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి పెళ్లిలో అటెండ్ కావడానికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. కాకపోతే అదే రాజస్థాన్లో, అదే జైపూర్లో, అక్కడే ఉన్నటువంటి ప్రాంతంలో మరొక ప్యాలెస్లో అదానీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మ్యారేజ్ కూడా ఉంది. అక్కడ వాళ్ళని కలవడానికి వెళ్ళారు, దాంట్లో క్లాష్ కావడానికి అక్కడ పెట్టుకున్నారనేటువంటి బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది గత కొంతకాలం నుంచి. ఈరోజు కేటీఆర్ అదే ట్వీట్ చేశారు. డిన్నర్ భేటీ అయ్యారు, అదానితో మాట్లాడినటువంటి అదైతే పని చేస్తూ ఉంది. ప్రస్తుతం మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటిది ఆయన చిట్టి అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. గుడ్ లక్ చిట్టి నాయుడు అంటూ మెన్షన్ చేస్తూ ఆయన లీగల్గా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన ఇది ఒక స్కామేనా అంటూ మెన్షన్ చేశారు. గతంలో సిద్ధరామయ్య మేలో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆ స్క్రీన్ షాట్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అది కూడా స్కామేనా అంటూ ఆయన మెన్షన్ చేశారు. అంటే బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి దిశగా తెలంగాణలో జరిగినటువంటి ఫార్ములా 1 ఈ రేసు, ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి అయితే ఫార్ములా 1 మొట్టమొదటి ఈ రేస్ జరిగిందో తెలంగాణలో, హైదరాబాద్లో నగరం నడిబొట్టున, దానికి సంబంధించినటువంటి ఒప్పందాలలో డబ్బులు ఏదైతే వాటిని ఫార్వర్డ్ చేశారో, విదేశీ మారక ద్రవ్యం కింద దాన్ని మార్చి వాటిని ట్రాన్స్ఫర్ చేశారో ఆ నిధులకు సంబంధించిన విషయంలోనే ప్రస్తుతం కేటీఆర్ పైన కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోలేదు అనేటువంటిది ప్రభుత్వ ప్రధాన వాదన. గవర్నర్ అనుమతిచ్చారు. నిన్న సుదీర్ఘంగా జరిగినటువంటి కేబినెట్ భేటీలో కేటీఆర్ అరెస్టు పైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్రంలో నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, కేటీఆర్ అరెస్ట్ ఉంటాయి, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి అనేటువంటిది. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రధాన ఆఫీసులు, కార్యాలయాలు, సెక్రటేరియట్, అసెంబ్లీ, సీఎం కార్యాలయము, తర్వాత ఇంకా ప్రధాన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర 144 సెక్షన్ ఉంది. దాన్ని విస్తరించే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. కేటీఆర్ అరెస్ట్ ఉండనుంది అనేటువంటిది క్లారిటీ వస్తూ ఉంది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. లీగల్గా ఫేస్ చేస్తాను, ఏది చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి విధంగా మళ్ళొకసారి ట్వీట్ సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసులో కదలిక ఉండనుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత సుమారుగా 3-4 గంటల పాటుగా కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. కానీ దాంట్లో ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి ఫార్ములా ఈ రేస్ అంశమే ప్రధాన చర్చ అన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా చిట్చాట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు గతంలో మాదిరిగానే దివాళీ అన్నారు, దివాళీ తర్వాత మళ్ళొక 10 రోజులు పోస్ట్పోన్ చేశారు. అప్పుడు కూడా కేవలం రాజ్పాకాల ఇంట్లో ఆ డ్రగ్స్ సంబంధించి ఏదైతే విజయ్ మద్దూరి ఆ లిక్కర్ కేసు అయితే ఏదైతే ఉందో అది మాత్రం తెర మీదకి వచ్చింది. ఇదే బామ్మన్నట్టుగా కొంతమంది భావించారు. ఈ రకంగానే మళ్ళీ ఈసారి కూడా ఈ కేసు విషయంలో గవర్నర్ ఆమోదముద్ర పడిన తర్వాత కూడా ఈజీగా వీగిపోయే అవకాశం ఉందా, లేదా ఈసారైనా ప్రభుత్వం కేటీఆర్ సరే అనే అంశంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే 2-3 సార్లు జరిగింది కాబట్టి అమ్మో పులి అయ్యో పులి అన్నట్టుగా మనం ఒక్కసారి మనోజ్ డీటెయిల్స్లోకి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది కూడా సేమ్ ఇదే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు. ఇవే సెక్షన్లు, యాజ్ ఇట్ ఈజ్ ఇవే సెక్షన్లు ఫార్ములా 1 ఈ రేసు ఏ రకంగా అయితే ఎదుర్కొంటున్నారో కేటీఆర్ ఇక్కడ ఇదే రకమైనటువంటి సెక్షన్లతో గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు, ఆయన ఫేస్ చేశారు. కాకపోతే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఎన్నికల ముందు 1 year ముందు అక్కడ ఆ ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చినాక 1 year తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు. డిఫరెన్స్ ఇదే అక్కడికి. సో దాదాపు నాన్ బెయిలబుల్ కేసు విచారణ కేంద్రంగా తీసుకొని సంతృప్తి చెందకపోతే అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది జ్యుడిషియల్ ముందు ప్రవేశపెట్టి. ఆ రకంగా కనుక పోతే కేటీఆర్ దాదాపు కొన్ని నెలల పాటు, కొన్ని వారాల పాటు ఆయన జైల్లో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కానీ లీగల్గా ఫైట్ చేస్తారు. లీగల్ ఫైట్ తర్వాత ఆయనకు మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ మాట్లాడారు. జైలుకి వెళ్తాను, స్లిమ్ అవుతాను, యోగా చేస్తాను, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్. దానికి ఉద్దేశించి కూడా పొంగులేటి మాట్లాడారు. పాదయాత్ర చేస్తారో పొర్లు దండాలు చేస్తారో మీ ఇష్టం, కానీ జైలుకు వెళ్ళడం మాత్రం పక్కా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ఈ కేసు కదలికకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్ట్రాంగ్గా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అవన్నీ రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల విషయంలో మెల్లగా మెంటల్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ని కానీ రాష్ట్ర ప్రజలను కానీ మిగతా వారికి కానీ ఒక క్లారిటీ ఇవ్వనుంది. అరెస్ట్ చేయబోతున్నాం అనేటువంటిది పదే కేటీఆర్ అరెస్ట్ అంటూ చెప్తున్నటువంటి వార్తల విషయంలో మెంటల్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే సడన్గా కేటీఆర్ని అరెస్ట్ చేసినా గతం నుంచి చెప్తుంది ప్రభుత్వం అరెస్ట్ చేశారనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన జరగకుండా, పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి అవకాశాలు లేకుండా ఉండాలనేటువంటిది ప్రిపరేషన్ జరుగుతూ ఉంది అనేటువంటిది చర్చ నడుస్తుంది. ప్రభుత్వం కూడా
పక్కడ్బందీగా ముందుకు వెళ్తా ఉంది. చెప్పినటువంటి అంశాలను అందులో పొందుపరచడము, విచారణలో భాగంగా ఏసీబీ చెప్పేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ విచారణ పేరిట తీసుకున్న తర్వాత సంతృప్తి చెందకపోతే జ్యుడిషియరీ రిమాండ్కు పంపడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి నిధుల గోల్మాల్ పైన ఇంకా కొద్దిమంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎన్జిఓ, కొన్ని సంస్థల పేర్లు ఈ విషయంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి వాళ్ళు కూడా ప్రస్తుతం అలర్ట్ అవుతా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీం అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున దీనిపైన డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు లెవెల్ సంబంధించినటువంటి లాయర్లతో, అడ్వకేట్తో సంప్రదింపులు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వేగంగా లీగల్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కేటీఆర్ టీం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ ఈ రకంగా కాంగ్రెస్ని, ముఖ్యమంత్రిని వ్యంగ్యంగా మాట్లాడుతూ ట్వీట్ చేశారు ఈరోజు. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ అనే వార్త మరోసారి తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో కూడా ఈ రకంగానే పలుమార్లు కేటీఆర్ అరెస్ట్ గురించి మంత్రులు, కీలకమైన వ్యక్తులు చెప్పినప్పటికీ అది సాధ్యపడలేదు, అది ఆచరణ రూపం దాల్చలేదు, అది చాలా ఈజీగా వీగిపోయింది. అయితే మరోసారి అమ్మో పులి అయ్యో పులి అన్నట్టుగా ఆ కథ చందంగానే ఈసారి కూడా ఉంటుందా? నిజంగానే అరెస్ట్ చేస్తారా అంటే కొంత గతంలో అయితే లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నర్ అనుమతి కోసం కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వేచి చూసింది. కానీ ప్రజెంట్ గవర్నర్ అనుమతి లభించడంతో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటికే ఏసీబీకి సిఎస్ నుంచి గవర్నర్ ఆమోద ముద్ర వేసినటువంటి అనుమతికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ అయితే రీచ్ అయింది. ఏసీబీ ముందుగా విచారణ నిమిత్తమని తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జుడిషియల్ కస్టడీకి పంపిస్తారా లేకుంటే ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుంది, అందరినీ కూడా రెడీ చేసి పెట్టుకుంది. సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా ఒక టీం రెడీ చేసి పెట్టింది. కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా దాని లబ్ధి కోసం ప్రయత్నం చేయాలి, రాజకీయంగా ఏ రకంగా ఈ అంశం నుంచి ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్లిన అంశం పైన బీఆర్ఎస్ చాలా పక్కడబందీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే మరోసారి చర్చనీయాంశం కావడంతో, మరోసారి అరెస్ట్ సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో కేటీఆర్ అటు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. సో కేటీఆర్ అరెస్ట్ అనే వార్త మనం చూస్తున్న నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. సో ఈసారి కేటీఆర్ అరెస్ట్ అనే వార్త మరోసారి చర్చనీయాంశమైంది. క్యాబినెట్ లో కూడా చాలా కీలకంగా ఈ అంశంపైన చర్చించారు. సో మీరేమనుకుంటున్నారు ఈ వార్త పైన? మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ అరెస్ట్ పైన మీకు పూర్తి సమాచారం తెలిసే ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.